హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మలాక్స్. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఒంగోలు ఎగ్జిబిషన్కి అయితే వచ్చానండి. సో ఫస్ట్ ఆటో అతనికి దారి తెలియక ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్కి అయితే తీసుకొచ్చాడు. మళ్ళీ ఇటు కాదని చెప్పేసి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఎగ్జిబిషన్ అలా ఆటో దిగామో లేదో పిల్లలు ఇద్దరు అయితే అసలుకి వస్తున్నారా లేదా అని ఏం పట్టించుకోకుండా లోపలికి అయితే పరిగెత్తేసేసారు. ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆపారు. మేము ఆటోకి మనీ ఇస్తూ ఉన్నాము, టికెట్ కూడా తీసుకోలేదు. అసలు వచ్చాక చూడండి ఎలా ఎగురుతూ ఉన్నారో, అస్సలు వాళ్ళని పట్టుకోలేకపోతున్నాము. సో మేము టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ ఎంట్రన్స్లో అయితే ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో ఇవన్నీ మామూలుగా పిల్లలకి బొమ్మలు కానీ గేమ్స్ కానీ మనకి గర్ల్స్కి సంబంధించినవి జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ అన్నీ ఎంట్రన్స్లో ఇవన్నీ ఉన్నాయండి. భార్గవ్ అయితే ప్రతి షాపు ముందు ఆపి అది కావాలి ఇది కావాలి ఇది అని అసలు ఒకటే గోల. నేను మా అక్కయ్య కూతురు వైష్ణవి కూడా వచ్చింది. సో వైషు అంటాం మేమందరము. సో తనైతే పట్టుకొని ఇప్పుడు కాదు తర్వాత కొనుక్కుందామంటుంది. ఇక్కడ అన్ని చైన్స్ అవి ఉన్నవి. ఇక్కడైతే చిన్న చిన్నవి వాళ్ళు క్యూట్గా అనిపించాయి. ఇవి చిన్న డైనింగ్ టేబుల్స్ కానీ ఫ్లవర్ బొకే అదే పెట్టుకుంటాం కదా, అవి చిన్నవి చైర్స్ అవన్నీ గుర్రపు బొమ్మలు కానీ లోపల షాప్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. అన్నీ వాళ్ళ క్యూట్గా అనిపించింది ఈ షాప్లో అయితే. సో ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలవి. ఇక్కడ వచ్చేసి బాణపు బొమ్మలు, బాణంతో ఆడే గేమ్స్ అనమాట ఇవి. యోగి అయితే ఆడతా అని గోల్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ ముందు చాలామంది క్యూలో ఉన్నారు ఆడ. మళ్ళీ వచ్చి ఆడొచ్చులే అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాము. మళ్ళీ భార్గవ్ వచ్చి అడగలేదు కానీ వాడు చూస్తున్నాడు. అందుకని ఇది కొట్టినా వేస్ట్ తగలదు, మనం సంతోషం కోసం ఆడుకోవడమే ఆ గేమ్ అలాంటి గేమ్స్ మనకేం తగలదు. లోపలికైతే వచ్చేసామండి. ఎగ్జిబిషన్ ఏదో అనుకొని వచ్చేసాం కానీ పెద్దగా ఏం అనిపించలేదు నాకైతే. ఇక్కడ ఓన్లీ వాటర్ షో ఒకటి పెట్టారు అంతే. ఇంకా పిల్లలకి పెద్దలకు సంబంధించినవి ఏవో 3-4 గేమ్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఉన్నవి అంతే. పెద్దగా అయితే నాకేం అనిపించలేదు ఈ ఎగ్జిబిషన్ అయితే. ఇది వాటర్ లేజర్ షో ఒకటి ఉంది. ఇక్కడైతే ఒక్కటే లుక్. సో ఇక్కడైతే కాసేపు ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా భార్గవ్ అయితే తింటాను గోల్ చేస్తే చాట్ ఒకటి ఇప్పించాను. యోగి అయితే బొరుగు మసాలా ఒకటి కొనుక్కున్నాడు. సో తిన్న తర్వాత ఇంకా ఏమన్నా ఎక్కుదామని చెప్పేసి వచ్చేసాము. సో నేనైతే ఇది ఎక్కానండి. నేను వైషు అయితే ఇది ఎక్కాము. ఫస్ట్ టైం ఎక్కుతున్నానండి. నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటికి ఏవి ఎక్కలేదు. ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళలేదు. 1 టైం ఏమో వెళ్ళాను అంతే ఎగ్జిబిషన్కి. లాస్ట్ ఇయర్ ఏమో వెళ్ళాను ఎగ్జిబిషన్కి, అప్పుడు నేను ఏమి ఎక్కలేదు. ఈసారి వైషు వచ్చింది కాబట్టి తను ఉందని ధైర్యంతో ఎక్కాను. ఎప్పుడు ఎక్కలేదు. నేను మా స్కూల్లో చదివేటప్పుడు రంగుల రత్నం అంటారు చిన్నది, అది ఎక్కి తిప్పేసరికి వాంతి చేసుకున్నాను కళ్ళు తిరిగి. అప్పటి నుంచి ఎక్కేదాన్ని కాదు అసలు పోవడమే తక్కువలే. కానీ ఎగ్జిబిషన్కి లాస్ట్ ఇయర్ వెళ్ళాను ఎగ్జిబిషన్కి అంతే, అప్పుడు కూడా ఏమి ఎక్కలేదు. సో తను ఇప్పుడు ఉందని ధైర్యం చేసి ఎక్కాను. కానీ ఇది అంత స్పీడ్ ఏమి వెళ్ళట్లేదు, పర్లేదు. టర్నింగ్ల దగ్గర కొద్దిగా స్పీడ్ పెంచుతుంది కానీ పర్లేదు, పిల్లలు కూడా ఎక్కొచ్చు. నేనైతే స్పీడ్ వెళ్ళిద్దేమో అని యోగి భార్గవ్ని అయితే ఎక్కించలేదు. అసలు యోగి అయితే బస్సే పడదు, అలాంటిది ఇది ఎక్కితే ఇంక అసలు కొండడు. వాళ్ళు వద్దని చెప్పేసి మేము ఎక్కేసాము. ఇంకా ఎక్కి ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి. దీని క్లిప్ కొంచెం ముందు బ్యాక్ తర్వాత పెట్టాను. సో అది అయిపోయిన తర్వాత రంగు ఇది ఉందమ్మా తల్ల, నేనైతే అస్సలు ఊహించలేదు. ఇది బయట ఆల్రెడీ ఎక్కిన వాళ్ళు ఒకసారి చూద్దాం ఎలా తిరిగిద్దో చూసే ఎక్కాను. ఇది ఆల్రెడీ స్పీడ్గా తిరిగిద్దని నాకు తెలుసు, కానీ చూద్దాము ఒక్కో చోట ఆల్రెడీ ఇది స్లోగా తిరుగుతుంది. ఆల్రెడీ లోపల ఉన్నారు జనాలు, స్లోగా తిరుగుతుందిలే అని చెప్పేసి ధైర్యం చేసి ఎక్కాను. అంటే స్పీడ్ పెంచర్లే అని చెప్పేసి ఇంకా స్లోగా తిప్పుతున్నారు కదా అని ఇంకా ఎక్కాను.
ఎక్కిన తర్వాత ఫస్ట్ స్లోగానే తిప్పారు, ధైర్యం చేసి ఎక్కిన తర్వాత ఒక ఫస్ట్ 3 or 4 స్లోగా తిప్పారు రౌండ్లు. ఇంకా పైకి వచ్చేసరికి వ్యూ అయితే పైన ఆపారనమాట. ఇక్కడ కింద ఎవరు ఎక్కుతున్నట్టుంది, ఇక్కడ ఆపేశారు మమ్మల్ని పైన. అసలు పైన వ్యూ చూస్తుంటే ఒంగోలు మొత్తము అసలు ఎంత బాగుందో. అయితే వ్యూ బాగుంది కదా అని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. తర్వాత స్లోగా 3-4 రౌండ్స్ అయిన తర్వాత ఒక్కసారిగా స్పీడ్ పెంచారమ్మా. అస్సలు ఊహించలేదండి నేను అంత స్పీడ్గా పంపిస్తారని. సో ఇక్కడైతే జ్యువెలరీ అన్నీ కానొస్తూ ఉన్నాయి, వ్యూ కానీ అంత బాగుంది. సో బాగుంది కదా అని ఫస్ట్ 3-4 రౌండ్స్ ఫుల్ ఎంజాయ్ చేశాను. పర్లేదు ఎక్కొచ్చు అనుకున్నాను. తర్వాత స్పీడ్ పెంచారమ్మా, మామూలుగా అస్సలకి ఎంత అలా అరిచానంటే మామూలుగా కూడా అరవలేదు. ఏడ్చాను కూడా, వద్దు 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 నేను దిగిపోతాను అని ఏడ్చాను కూడా. అయినా కూడా వాళ్ళు ఆపలేదు. స్లో చేయమని రౌండ్కి బతిలాడుతూనే ఉన్నాను అతన్ని. ఏనమ్మా అవునండి, ఇది నేను ఎక్కేటప్పుడు భార్గవ్ కూడా ఎక్కుతానని వచ్చాడు. నేను వాయిస్ ఇస్తుంటే చెప్తున్నాడు నేను ఎక్కుతానంటే నువ్వు నన్ను ఎక్కి లేదన్నా అంటున్నాడు. సో ఇది ముందు ఎక్కిద్దామనే వాడిని కూడా తీసుకొచ్చాను భార్గవ్ని. కానీ 100 అని చెప్పారు టికెట్. సర్లే పోనీలానే తీసుకుందాం అనుకునే వాడు మార్చుకున్నాడు డెసిషను. నేను ఎక్కను తర్వాత అని అన్నాడు. వేరేది ఏదో కానొచ్చేసరికి ఇక్కడ సర్లే మా వాడు ఎక్కిన తర్వాత మంచిది అనిపించింది. చూడండి ఏడ్చి కళ్ళం నీళ్ళు కూడా వచ్చాయి అసలుకి. ఇంకా రెండోసారి అయితే అసలుకి ఎక్కకూడదు అనుకున్నాను. పోనీలే భార్గవ్ అయితే వానిగా ఎక్కించాను. నేను పట్టుకోవాలా లేకపోతే వాడిని పట్టుకోవాలా అసలుకి అర్థమయ్యేది కాదు. సో దిగి వచ్చిన తర్వాత అయితే స్మోక్ బిస్కెట్స్ ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ట్రై చేస్తున్నాము. వ్యాపారస్ స్మోక్ యాడ్ చేశారనమాట అంతే. ఇక్కడ యోగి అయితే ఫస్ట్ ఒకటి తిని అమలని వెళ్ళిపోయాడు, ఇంకా నచ్చలేదట్టుంది. భార్గవ్ అయితే తినాలా వద్దా స్మోక్ వస్తుండేసరికి భయపడి తినలేదు. కానీ కొంచెం కొరుక్కో చల్లగా ఉంటుంది వ్యాపారం చెప్తే కొంచెం కొరికి చల్లగా ఉందని తిన్నాడు. ఇంకా తర్వాత నేను కూడా ట్రై చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ భయం వేసింది. ఆల్రెడీ నేను ఇంతకు ముందు రీల్స్ చూశాను స్మోక్ బిస్కెట్ వల్ల ప్రాణాలు పోతున్నాయి అది ఇదని. కానీ ఫస్ట్ సర్లే ట్రై చేద్దామని ట్రై చేసేసాను. యోగి అయితే ఫస్ట్ వద్దని వెళ్ళిపోయాడు, మళ్ళీ ట్రై చేశాడు తిని. భార్గవ్ కూడా బాగా నచ్చినట్టుంది, మళ్ళీ కావాలని అడిగాడు. సరే ఇంకొద్దులు అని చెప్పేసి వచ్చేసాము. ఇదేదో కొంచెం స్పెషల్గా అనిపించింది. అప్పడము బజ్జీ 2 ఉంటే ఏదైనా వెరైటీగా ట్రై చేస్తారేమో అని వచ్చి ఆర్డర్ ఇస్తే ఇక్కడ ఏం లేదు, అప్పడం మీద కొంచెం మసాలా జల్లి ఇచ్చేసారు అంతే. అది తిని వచ్చిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ మీద పడ్డారు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంకా ఇది ఎక్కుతామని చెప్పేసరికి ఇది ఎక్కిచ్చాము ఇద్దరిని కారు. ఇద్దరైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. దీంట్లో కూడా కొట్టుకుంటూ ఉన్నారండి. అసలు ఏం చెప్పాలో కూడా నాకే అర్థం కావట్లేదు. ఆ కలర్ కావాలి, ఈ కలర్ కావాలి, ఏదైతే ఏమైంది అంతా ఒకటి కదా ఏంది అని చెప్పేసి దాంట్లో కూర్చోండ్రా అని చెప్పేసి కూర్చోపెట్టేశాను. తిరుగుతూ ఉన్నారు ఫుల్గా. అటు పోతుండేసరికి ఇంకా బాయ్ చెప్తావా అటు ఇటు అంటూ ఉన్నారు. ఒక్క ఫోటోకి కూడా పోజ్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు అసలుకి వీళ్ళు. అలా కాసేపు తిరిగేసేసారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కిచ్చాము. ఇది ఎక్కుతామనేసి జారుతామన్నారు, అందుకని జారుతామనేసరికి సర్లేని ఇది అది ఎక్కించాము. ఫస్ట్ అయితే భార్గవ్ అయితే కాసేపు అట్నే నించొని ఉన్నాడండి. అంటే అది ఎలా ఎక్కాలనో అర్థం కాలేదు భార్గవ్కి. ఇంతకుముందు ఇవి జారాడు కానీ కాకపోతే దానికి బ్యాక్ సైడ్ మెట్లు ఉంటాయి కదండి, అలాంటిది ఎక్కాడు. ఇది ఎప్పుడు ఎక్కలేదు ఇలాంటిది. ఫస్ట్ యోగి ఎక్కేసరికి ఇంకా అది వాడిని చూసి వీడు కూడా ఎక్కి ఇంకా జారాడు. ఫుల్ కాసేపు ఎంజాయ్ చేసేసారు. తర్వాత అసలుకి ఇది జారిన తర్వాత వాళ్ళకి కొంచెం టైం ఇస్తారు కదా, ఎంత టైమే ఉంటుందని. తర్వాత తీసుకుంటున్నా కూడా రాలేదు భార్గవ్ అయితే. నేను ఇంకా ఆడుకుంటాను కాసేపు అని ఆయన అయితే గట్టిగా తీసుకొని కింద వదిలిపెట్టాడు. అసలు రానన్నాడు. అలా కాసేపు ఇది అయిపోయింది. అసలుకి ఈ ఎగ్జిబిషన్లో వీళ్ళని పట్టుకోవడము మా వల్ల అస్సలు కాలేదండి. అసలు ఫుల్గా
ఏం ఆడుకున్నారో అటు ఇటు ఇటు అటు తిరిగారు. మళ్ళీ పోదామా చూడండి, మళ్ళీ పోదామా అని అడుగుతున్నాడు. అసలు నాకైతే పెద్దగా ఏం అనిపించలేదండి. ఎగ్జిబిషన్ అయితే పెద్దగా ఏం లేవు, ఓన్లీ గేమ్స్, లేజర్ షోనే ఉంది. ఇది కాసేపు ఆడుకున్నారు. మళ్ళీ ఇది ఇద్దరు కాసేపు ఎగరను పడను, వీడు పడితే యోగిని కొడుతున్నాడు, వాళ్ళ అన్నయ్యని కొడుతున్నాడు. నీ వల్లే పడుతున్నాను, నువ్వు ఎగరొద్దు, నేనే ఎగురుతాను అని గోల. మళ్ళీ ఇద్దరు ఎగరండ్రా చెరో పక్క అంటే అబ్బే అస్సలకి వినరు. అదిగో మళ్ళీ దంబర గుంతేస్తున్నారు, నువ్వు ఎగరొద్దు నేనే ఎగురుతానని. ఎగి నువ్వు ఉండి ఎగి కాసేపు పక్కన ఉండమ్మ అబ్బాయి ఎగుతాడని అలా పక్కన నించోబెట్టాము. అయినా కూడా వాడు ఊరుకోలేదు. ఇద్దరు ఎగరడము పడడము బాగా అయితే భలే దంబరు గొంతు మీద దంబరు గొంతులు వేస్తూ ఉన్నాడు. చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు. సో నేను ఇలా దంబరు గుంతలు పడతానంటే నన్ను కొడుతున్నాడు అసలుకి. చెప్పు. ఇది రంగుల రత్నమా, ఇంకోసారి ఎక్కిస్తానులే. కానీ ఇవి బాగా ఆడుకున్నావా నువ్వు? నీకు ఎలా అనిపించింది ఎగ్జిబిషన్లో? బాగా ఎంజాయ్ చేసావా? వెళ్తే ఇంకోటి ఇది ఎలా అనిపించింది? ఈ గేమ్ ఎలా అనిపించింది నీకు? పైకి వెళ్ళింది కదా, పైకి వెళ్ళి ఆపారు కదా, అక్కడ చూడు అక్కడే ఆపేశారు పైన. భయం వేయలేదా నీకు? సో ఇది భయం అయితే వేయలేదంట, అంటే చిన్నదే కదా పిల్ల. సో ఇది తిరిగిన తర్వాత వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. మేమైతే షాపింగ్ చేసుకున్నామండి. నేను వైషు అయితే షాపింగ్ చేస్తాము. ఆడొక షాప్లో ఫోన్ అయితే పోయింది నాది, అందువల్ల వీడియో అయితే చేయలేకపోయాను. ఇంకా ఫోన్ పోయింది, అసలు దొరికిద్దా దొరకదా అని చాలా భయం వేసింది. కానీ ఆ షాప్ అతనే కింద పెట్టేసినట్టుంది. పక్క షాప్ వాళ్ళని కూడా తీసుకొచ్చేసరికి నేను ఫోన్ అయితే ఎప్పుడు సైలెంట్లో పెట్టను. నా ఫోన్ సైలెంట్లో ఉంది ఆ రోజు. ఫోన్ అంటే పెట్టను, ఆ షాప్ అతను సైలెంట్లో పెట్టి కింద పెట్టాను. లాస్ట్కి దొరికిందండి.